ఫ్రెండ్స్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే నెక్కులు అయితే ఏం కట్ చేయలేదండి. ఇప్పుడు ఇవి ముందు పార్ట్ వెనక పార్ట్ రెండు వచ్చేసినాయి. ఇవైతే సపరేట్ చేసుకుందాము. ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేశారంటే మీకు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అర్థం కాదండి. అందుట్లో ఇది డిజైన్ బ్లౌజ్ కుట్టడం కదా, కొంచెం పూర్తిగా చూస్తే మీకు కూడా ఉపయోగపడిద్దండి. మీరు కూడా ఇలాంటి బ్లౌజులు అయితే కుట్టుకోవడానికి ఉపయోగపడిద్ది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ ఇందాక ఎంత తీసుకున్నాను, 4 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ముందు నెక్ అయితే ఒక 4 ఇంచులు పెట్టేస్తున్నానండి. ప్రిన్సెస్ కట్ కోసం ఇలా చూడండి ఫ్రెండ్స్, 10.5 ఇంచులకి అయితే ఒక మార్క్ చేసుకుంటున్నానండి. ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి చూస్తే 10.5 వచ్చింది. ఇలా చూస్తే మాత్రం 4.5 ఇంచులు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇది 14.5 ఇంచులు పొడుగున్న బ్లౌజ్ కి మనము ఇది అనేది ఈ హైట్ అనేది 10.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మార్క్ ఇచ్చాం కదా 10.5కి, ఈ మార్క్ దగ్గర ఇలా అద్దం చూసుకుంటే 3.5 ఇంచులు ఉండాలండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి 4 ఇంచులు పెట్టుకోవాలి. ఇంకా 4 ఇంచుల కంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్లౌజ్ కి అయితే 3 ఇంచులు సరిపోతుందండి. ఈ 3 ఇంచులకు మార్కింగ్ ఇచ్చుకున్న కాడ స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోండి. వేసుకొని ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్క్ అయితే ఇచ్చుకోండి. ఈ మార్కులు రెండు ఇలా కలిపేసి ఇది చంక వైపు ఇలా షేప్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చంక లోతు కొంచెమే లైట్ గా తీసుకోవాలండి. ఇదిగోండి కొంచెమే తీసాను చంక లోతు అనేది. ఇప్పుడు ఇక్కడ నేను మార్క్ పెట్టాను కదండి, ఈ మార్కుని చూడండి ఇలా ఇలా నేను ఇచ్చిన మార్క్ మీద నీట్ గా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ అయితే నేనేం కట్ చేయలేదు, ఎందుకంటే వర్క్ నెక్ కదా, వర్క్ మీదగా తిప్పేసుకోవాల్సి ఉండిద్దండి. అందుకని నెక్ మార్క్ చేసుకున్నాను కానీ కటింగ్ ఏం చేసుకోలేదు. అలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నానండి. చంక రౌండ్ తీసుకున్నాను కానీ నెక్ అయితే తీసుకోలేదండి. వర్క్ ప్రకారం కుట్టుకోవటం అనేది ఉండిద్ది. ఫ్రెండ్స్ చూడండి అండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది, చాలా బాగుండిద్ది కూడా. కొత్తగా తెలియంది అంటే తెలియని వాళ్ళకి తెలియని ఒక కటింగ్, నాకు కూడా తెలియదులేండి, ఇదే ఫస్ట్ టైం నేర్చుకున్నట్లు ఉండిద్ది. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా 4 మడతలు వేసుకొని కట్ చేసుకుంటాం కదండి. ఈ అక్కయి చిన్న చేతులేనండి, అది కాక చంక దగ్గర అతుకులు అనేవి పడతాయి. అందుకని నేను ఇలా ఫోల్డింగ్ అనేది వేసి హ్యాండ్ అనేది కట్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ హైట్ ఇదిగోండి. కుట్టు కోసం ఇలా కొంచెం ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది వదిలేసి హ్యాండ్ హైట్ తీసుకుంటున్నానండి. అలాగే కరెక్ట్ గా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చిందండి, నాకు డబుల్ ఫోల్డింగ్ మీద కనపడలేదు. ఇలా హ్యాండ్ మార్కింగ్ అనేది నీట్ గా ఇలా ఇచ్చేసుకోండి. కొన్నిటికి మాత్రమే నేను హ్యాండ్ మార్కింగ్ అనేది ఇలా ఇస్తానండి, ఎక్కువ శాతం అయితే ఇలా తీసేస్తాను. అలా అయినా ఓకే, ఇలా అయినా ఓకే ఫ్రెండ్స్. ఎలా హ్యాండ్ అనేది కుట్టినా కూడా మంచిగానే వస్తుందండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి సపరేట్ చేసుకుంటున్నాను. ఎంతకైనా మంచిది ఇంకొక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఎక్కువే తీసుకుంటున్నానండి. కావాలంటే కుట్టిన తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఈ హ్యాండ్
హైట్ మీద ఇలా ఒక టక్స్ ఇచ్చుకొని ఒక హాఫ్ ఇంచు పక్కకు మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి లోత్ అనేది ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసుకోండి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, ఎంత కష్టమైన డిజైన్ అయినా సరే, ఎంత కష్టమైన స్టిచ్చింగ్ అయినా సరే, ఎవరన్నా కొత్తగా కుట్టముని వస్తే నేనైతే వెనక పంపినండి. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అలాగే ఫెయిల్ అయితే చేయనండి. ఇంత మట్టికి అంతా సక్సెస్ చేశాను, ఫెయిల్ అయితే చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నెక్ కటింగ్ అనేది, నెక్ కాదండి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేస్తా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కట్ చేస్తున్నానండి. ఎంత మటుకి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియో అయితే మన తెలుగులో పోస్ట్ చేయలేదండి. కావాలంటే మీరు ఒక్కసారి కంప్యూటర్ వర్క్ నెట్ డిజైన్ అని కొట్టి స్టిచ్చింగ్ వీడియో అని కొట్టండి. వీడియో అయితే లేదండి, వేరే లాంగ్వేజెస్ లో అయితే ఉంది. నేనైతే ఇప్పుడు ఇది కష్టపడే చేస్తున్నానండి. ఇప్పుడు మీకు మీ ముందుకు వీడియో చేస్తున్నానంటే మరి అది ఫస్ట్ టైం కుడుతున్నా కదా, సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా అనే భయం నాకు కూడా ఉండిద్ది కదా. అది కూడా మీరు లైవ్ లో ఇప్పుడు చూడొచ్చండి. మరి నేను కుట్టగలుగుతానా లేదా అనేది. ఒకవేళ సక్సెస్ అయిందనుకో మీకు కూడా యూజ్ అయిద్ది కదండి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా జెన్యూన్ గానే ఇట్లా అయిపోయిందని చెప్తానండి. మన చేతిలోనే కంప్యూటర్ వర్క్ మిషన్ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇదేమన్నా ప్రాబ్లం అయినా కూడా ఇంకొక వర్క్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కానీ వీలైనంత వరకు సక్సెస్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, చేస్తానని నమ్మకం అయితే నా దగ్గర ఉందండి. ఏ పని అయినా నేను నమ్మకంతోనే చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందామండి. కొంచెం ఇక్కడైతే అతుకుపడేటట్టు ఉంది, వేస్తాను. ఇలా కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇంకా 2 పార్ట్లు ఉన్నాయి కదా, ఇవి కూడా ఈ క్లాత్ లో ఇక్కడ వేసేసుకొని కట్ చేద్దామండి. ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాము. కొంచెం నాకైతే భయంగా ఉందండి, కుట్టగలుగుతానా లేదా అని. ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మీకు కూడా ఉపయోగపడిద్దండి. ఎలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కుట్టుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటది. ఈ ఎక్స్ట్రా క్లాత్లు కూడా ఇందులోనే పెట్టేస్తున్నానండి, కుట్టేటప్పుడు ఏమన్నా ఉపయోగపడచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అవి స్టిచ్చింగ్ కూడా చూసేయండి. ఫ్రెండ్స్, బ్లౌజ్ కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మీరేమైనా అనుకోండి, కొంచెం నాకైతే టెన్షన్ గానే ఉంది. ఈ నెక్ అసలు ఎట్లా సెట్ చేయాలా, నేను నిన్న వర్క్ వేస్తున్నాను కానీ నా మైండ్ అంతా ఈ బ్లౌజ్ ఎలా కుట్టారా. వర్క్ అయితే సక్సెస్ఫుల్ గా వేసేసాను, కానీ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అన్నదే మైండ్ లో పడిందండి. మళ్ళా నార్మల్ గా స్టిచ్చింగ్ చేయటం కాదు కదా, వీడియో తీసి పెట్టాలి కదా, కొంచెం టెన్షన్ గానే ఉందండి. మీరు కూడా నీట్ గా మంచిగా రావాలని కోరుకోండి. స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. వర్క్ లైన్ ఇక్కడికి ఉంది కదా, ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచేసుకొని మిగిలిన క్లాత్ అయితే కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ షేప్ ఎలా ఉందో అలా తిప్పాలండి బ్లౌజ్ అనేది. ఏ హ్యాండ్ కి ఆ హ్యాండ్ సపరేట్ చేసుకొని లైనింగ్ అయితే జాయింట్ వేసుకుందామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మిడిల్ పాయింట్ ఇదండి. అలాగే లైనింగ్ కి మిడిల్ పాయింట్ ఇది. ఈ 2 పాయింట్లు కలిసేటట్టు ఇలా లైనింగ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేద్దామండి ఫస్ట్.
ఒక హ్యాండ్ కూడా జాయింట్ అనేది వేసుకుందామండి. ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇలాంటి వీడియోలు, ఇలాంటి స్టిచ్చింగ్లు రేర్ గా చూస్తామండి. మీకు కూడా చూసిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలాగే ఇలాంటి కష్టమైన బ్లౌజులు వచ్చినా కూడా సింపుల్ పద్ధతిలో ఎలా కుట్టుకోవాలి అన్నది ఒక ఐడియా వస్తుందండి. మనము ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా భయపడాల్సిన అవసరం లేదండి. స్టిచ్చింగ్ చేసేయటమే, అది అటో ఇటో ఒకసారి అయిద్దండి, కానీ దానివల్ల మనం నేర్చుకుంటాం కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా స్ట్రైట్ ముందు ఒక కుట్టేసేసానండి. దీన్ని ఇటు తిప్పుకుంటాను. తిప్పుకున్న తర్వాత ఈ వర్క్ లైన్ ఎలా ఉందో ఈ లైన్ కుట్టుకుంటా వస్తానండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లైన్ ఎలా ఉందో అలా షేప్ తీసుకుందామండి. ఫస్ట్ అయితే ఇలా ఎక్కడి నుంచి లైన్ తెస్తానండి, ఇది మరీ పైకి పోయింది కదా, చెయ్యి అనేది సైజ్ తక్కువ అయింది. ఇలా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి. మళ్ళీ ఇలా స్ట్రైట్ గా రానిచ్చేసానండి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా కుట్టేస్తానండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా కుట్టుకున్నామో ఇది కూడా అలానే కుట్టేసుకుందామండి. వర్క్ ఇటువైపు ఉందండి, మనం లైనింగ్ అనేది వెనక్కి తిప్పేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది వెనక సైడ్ అండి, వెనక సైడ్ నుంచి అయితే కుట్టుకోవాలి. ఈడ తిప్పుకునే కాడే కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలండి. కంప్యూటర్ వర్క్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అదే మగ్గం వర్క్ లో ఇలాంటి డిజైన్లు వచ్చినాయి అనుకోండి, సూదులు అనేవి ఇరుగుతా ఉంటాయి. ఫ్రెండ్స్ సేమ్ ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ లైన్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది తిప్పేసుకోవాలండి. తిప్పేసుకోవడానికి ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా, ఆ కుట్టు వెమ్మడే కొంచెం ఖర్చు అనేది ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా కట్ చేసుకొని ఇటుకు తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కట్స్ వచ్చిన కాడ మన ఏళ్ళు అయితే పట్టవు కదా, అలాంటప్పుడు ఈ కత్తెర ఈ చివర ఉంటది కదండి, నీట్ గా ఇలా కత్తెరతోటి బయటికి ఇలా తీసేసుకోండి. నీట్ గా వచ్చేసిద్దండి. ఇదిగోండి ఇలా ఈ మూలల దగ్గర ఈ కత్తెర సహాయంతో ఇలా బయటికి తీసేసుకోవచ్చండి నీట్ గా. ఫ్రెండ్స్ చూడండి, నీట్ గా మనం వేసిన కుట్టు ప్రకారం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు పైన నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుందామండి.
ఇప్పుడు ఈ వైట్ పైపింగ్ లైన్ ఉంది కదండి, దాని మీద వేయొద్దండి. ఎందుకంటే మనం వేసేది గ్రీన్ కలర్ దారం కదా, దాని మీద వేస్తే కుట్టు అనేది కనపడిద్ది. పైన గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదండి, దాని మీద నుంచి అయితే కుట్టుకుంటారండి. ఫ్రెండ్స్, ఈ మూలలు తిప్పుకునే కాడ జాగ్రత్త అండి. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, మనం కుట్టలేము అని అయితే అనుకోవద్దండి, కుట్టగలగాలి. ఇలా మూలలు తిప్పుకునే కాడ అయితే జాగ్రత్త అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, ఒక హ్యాండ్ అయితే అయిపోయిందండి. ఇంకొక హ్యాండ్ కూడా ఇలానే కుట్టుకుందాము. రెండు హ్యాండ్స్ అయితే జాయింట్ వేసానండి. ఇప్పుడు లైనింగ్ కూడా జాయింట్ వేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఈ వర్క్ చేశానండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను సేమ్ ఇదే వర్క్ చేసుకుంటాను, కాకపోతే శారీ అనేది ప్లెయిన్ శారీ కొనుక్కొని కట్ వర్క్ లైస్ వేసుకుంటానండి. ఎందుకంటే ఇది కూడా కట్ వర్క్ కదా, సూపర్ లుక్ వచ్చిందండి. అది కూడా మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, నాకైతే కొంచెం హ్యాండ్ కి అనేది జాయింట్లు పడతాయండి. ఈ జాయింట్లు కూడా ఒకసారి వేసుకుంటాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే నార్మల్ హ్యాండ్ పెట్టి కట్ చేసాం కదండి, ఈ కట్ వర్క్ తీసేసరికి ఇప్పుడు ఇక్కడ పొడుగు వచ్చింది, ఇక్కడ తగ్గిపోయింది. కొంచెం నాకు హ్యాండ్ అనేది హైట్ తక్కువ అనిపించిందండి. అందుకోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/2 ఇంచ్ కుట్లో కన్నా సరిపోతుంది కదా అనేసి ఇలా ఎక్స్ట్రా కట్ చేశానండి. వేసుకుందాము. హ్యాండ్స్ అయితే సంక జాయింట్లు కూడా వేసుకున్నానండి. ఈ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ముందు భాగాలు కుట్టేసుకుందాము. ఫైనలీ లాస్ట్ భాగం కుడదామండి. కొంచెం దీని కాడే కదా కన్ఫ్యూజ్ అయ్యేది. ఇది ఫైనల్ కుడతాను. ఇప్పుడు ముందు భాగాలు కుట్టేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ సైడ్ ఇవి జాయింట్ చేసేసుకుంటానండి. ఇది సింపుల్ గా అయిపోయింది కదా. ఫ్రెండ్స్, మెయిన్ పార్ట్లే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ జాకెట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందండి. ఇప్పుడు చూడండి, సేమ్ ఇది ఎలా ఉందో ఇది కూడా దానికి ఎదురుగా ఆపోజిట్ లో రావాలి. ఇలా చెక్ చేసుకొని కుట్టుకోవాలండి, లేదంటే రెండు ఒకవైపే అనేది పడిపోతాయి స్టిచ్చింగ్.
ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకుందామండి. లైనింగ్ మీద కొలతలు అనేవి కరెక్ట్ ఉంటాయండి. ఇంక మనం లైనింగ్ ని ఎలాంటి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ కొలత అనేది ఉండిద్ది లైనింగ్ లో. ఓకే ఫ్రెండ్స్, ఇవి కుట్టుకున్నప్పుడు ఇలా ఇవి రెండు ఎదురెదురు రావాలండి. ఇప్పుడు నెక్ తిప్పేసుకుందాము. ముందు నెక్ ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇందాకలాగానే మిడిల్ పాయింట్ ఇదండి. ఈ మిడిల్ పాయింట్ కి నేను ఇందాక మార్క్ చేసుకున్నాను కదండి, ఇలా ఈ మార్క్ అనేది అటు ఇటు ఇలా పెట్టుకొని చూడాలి. చూస్తే ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ అనేది వస్తా ఉంది. కొంచెం కాదు, ఎక్కువ గ్యాప్ వస్తా ఉంది. ఈ మార్క్ అనేది కొంచెం కిందకి జరిపేస్తున్నానండి ఇలా. అప్పుడు మనం ఇక్కడ 4 తీసుకున్న నెక్ 3.5 అయ్యిద్ది. అలా అయినా ఏం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు జస్ట్ ముందు ఫస్ట్ ఒక కుట్టు అయితే ఇలా వేసుకుందామండి, క్లాత్ గదిలాడకుండా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, క్లాత్ కదిలాడకుండా అయితే కుట్టేసేసాను కదండి. ఇది ఇటుకు తిప్పేసుకొని సేమ్ ఈ నెక్ అయితే తిప్పుకుంటూ వచ్చేద్దాము. ఫ్రెండ్స్ కొంచెం ఖర్చుకి క్లాత్ ఉంచుకొని సేమ్ ఇందాక హ్యాండ్స్కి ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇదేం కాదండి, ఇదంతా ఎలాగైనా కుట్టేయచ్చు. కొద్దిగా వెనకపాటే అంటే వెనకపాటు కుట్టేటప్పుడు మీకు చెప్తానండి. ఈ మూలల కాడ కొంచెం ఇలా కట్ సైజ్ ఇచ్చుకోండి, మూలలు మంచిగా తిరుగుతాయి. ఇప్పుడు నెక్కును తిప్పేసుకుందామండి. ఇలా మూలల దగ్గర మనం వేళ్ల సహాయంతో తీయలేమండి. కత్తెర అయితే క్రాస్గా ఉంటది కాబట్టి కత్తెరతోటి తీయండి. మూలలు అనేది మంచిగా బయటకు వెళ్తాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా ఫ్రెండ్స్ ముందు నెక్ కూడా తిప్పేశానండి. ఇప్పుడు పైనుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. సేమ్ ఇది కూడా వైట్ లైన్ మీద పడకుండా కుట్ట అయితే వేసుకోండి.
చూడండి ఫ్రెండ్స్, నెక్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు వెనకకి తిప్పేసి లైనింగ్ కూడా నీట్ గా జాయింట్ అనేది చేసేసుకుందాము. ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ కొంచెం అతుకు పడిద్దండి, అతుకు కూడా వేసేద్దాము. ఇలా అతికేసుకున్న తర్వాత ఇటు తిప్పేసి లైనింగ్ ఎంత ఉందో అంత కటింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు ఈ సైడ్ ఇవి జాయింట్లు అనేది వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇక్కడ షేప్ ఇచ్చాం కదండి మూల మీద, ఇక్కడ దాకా రానిచ్చిన తర్వాత సూది అలా కింద కుంచేసి ఇది ఇట్లా తిప్పుకోవాలి. ఈ మూల తిరిగిన కాడ చిన్నగా ఇలా ఒక టక్స్ అయితే తీయాలి. ఇప్పుడు ఇటు తిప్పేసుకొని మళ్ళీ మీద నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మూల తిప్పిన కాడ ఇలా నీట్గా మొత్తం ఇలా పైకి అనేసుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. అలా వేసుకున్నట్లయితే నీట్ గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇదో చూడండి ఫ్రెండ్స్, ఈ మూల కాడ జాగ్రత్తగా తిప్పుకోవాలండి. అంతే, చాలా సింపులేనండి ఈ ప్రిన్సెస్ కట్ అనేది. ఇక్కడ కొంతమందికి బుగ్గలాగా వస్తూ ఉంటుందండి, జాగ్రత్తగా చూసి తిప్పేసుకుంటే బాగానే వచ్చింది. ఈ మూల మీద ఇలా చిన్నగా ఒక టక్ ఇచ్చేసి మళ్ళీ ఇటుకి తిప్పి పైనుంచి ఒక కుట్ట అనేది నీట్ గా వేసుకోండి. ఇక్కడ ఈ మూల తిరిగే కాడికి వచ్చేలకి ఈ క్లాత్ అనేది నీట్గా ఇట్లా పైకి అనుకొని కుట్ట అనేది వేసుకోవాలండి. ఖర్చులు అనేవి ఒకవైపు పడాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఖర్చు అనేది ఒకవైపు పడాలి. ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ కంటే ఈ పార్ట్ కొంచెం తక్కువ వచ్చింది. దీన్ని నీట్ గా ఇలా క్రాస్ ఇచ్చుకుందామండి. ఇలా క్రాస్ ఇచ్చుకోవటం వల్ల ఈ పొట్ట దగ్గర కూడా కొంచెం ఫ్రీగా ఉంటదండి, ఒత్తుకోకుండా ఉండిద్ది. ఇప్పుడు దీని మీద సిల్వర్ వర్క్ ఉంది కాబట్టి ఈ నడుము దగ్గర సిల్వర్ పైపింగ్ అయితే వేస్తానండి. ఫ్రెండ్స్, నడుము దగ్గర అయితే ఫ్రంట్ పార్ట్ లో కింద అయితే పైపింగ్ వేస్తున్నానండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ పట్టుకొని ఇంకా డైరెక్ట్ పైపింగ్ అయితే వేస్తాను, థ్రెడ్ అలాంటిది ఏమి వేయనండి. ఇక్కడ ఈడ షేప్ తీసాం కదా, ఆడైతే కొంచెం ఇలా మలిచినట్టు చేయండి. ఫ్రెండ్స్, ఈ ఫ్రిల్ ఇచ్చిన కాడ చిన్నగా ఇట్లా కట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎంత సైజు పైపింగ్ కావాలో అంత సైజు చూసుకొని కుట్టేసుకోవటమేనండి. ఇంకొక స్టిచ్ కూడా వేసుకుందామండి.
ముందు భాగం కూడా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వెనక భాగం కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నెట్టెడ్ వేయటం వల్ల ఇప్పుడు ఈ నెట్టెడ్ లేదనుకోండి, ఇది ఎలా ఉందో అలా కరెక్ట్ గా షేప్ ఇచ్చుకొని లైనింగ్ అనేది వెనక్కి తిప్పేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలాంటి అవకాశం అయితే లేదు. సరే, ఇలా వెనక లైనింగ్ అనేది ఇట్లా వెనక పార్ట్లో పెట్టేసి ఇది ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేద్దామా? ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, చేస్తామండి స్టిచ్చింగ్ ఎలా ఉందో అలా చేస్తే ఏమైద్ది, ఈ నెట్టెడ్ క్లాత్ లో నుంచి లైనింగ్ అనేది కనపడిద్ది. అందుకోసం ఇక్కడ నెక్ అనేది ఎలా కుట్టుకోవాలనేసి ఎన్ని ఛానల్స్ పెట్టుకొని చూసిన వీడియో అనేది బయటకు రాలేదండి. ఇంకా ఆరీ వర్క్ అయితే తమిళంలో ఒక సిస్టర్ అయితే చూపించారు, చూశానండి. కానీ వాళ్ళు ఎలా కుట్టారంటే, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ లైనింగ్ ని ఇలా పెట్టుకొని ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లైనింగ్ పీస్ అనేది దీని మీద పెట్టేసి ఇదంతా కుట్టుకుంటూ వచ్చారండి. కుట్టుకుంటూ వచ్చి ఆ లైనింగ్ పీస్ ని ఈ లైనింగ్ పీస్ కి తిప్పేశారు. తిప్పేసి ఈ పోగులు అనేవి బయటికి రాకుండా ఈ హోల్ అనేది రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకొని అప్పుడు మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నారండి. కానీ నేనైతే ఇప్పుడు అంత రిస్క్ అవసరం అని అనిపిస్తా ఉంది ఫ్రెండ్స్. అంటే ఏదైనా సింపుల్ గా కుట్టుకోవాలండి, అది చూడటానికి హార్డ్ గా ఉండాలి, కుట్టడానికి వచ్చేసరికి సింపుల్ గా ఉండాలి. ఇప్పుడు నాకు అది చూసి నాకు కూడా ఇన్ని ప్యాచెస్ కుట్టుకొని కుట్టడం సింపుల్ ఎలా అయిద్దండి, హార్డ్ అయిద్ది. కానీ సింపుల్ పద్ధతులు అయితే నేను చూపిద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అండి నేను కూడా ట్రై చేయటం. చూద్దాం ఫ్రెండ్స్, సింపుల్ గా కుట్టుకోవడానికి అయితే ట్రై చేద్దామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఇలా పెట్టేసేయండి. పెట్టేసేసి ఇదండి మిడిల్ పార్ట్, ఇది మిడిల్ పార్ట్ అండి. ఇప్పుడు నాకైతే ఈ లైనింగ్ అనేది కనపడతా ఉంది కదా, ఈ లైనింగ్ లో నుంచి ఈ వర్క్ అనేది కనపడతా ఉంది నాకు. ఇట్లా కొంచెం అందాజు కొద్ది అయితే ఒక లైన్ వేసేస్తున్నానండి. ఇదిగోండి, అందాజు కొద్ది అయితే ఒక లైన్ అనేది వేసేసాను. ఇలా ఈ లైన్ ఎక్స్ట్రా పడిందిలేండి, మళ్ళీ ముందుకు వేసుకున్నాను. ఇలా అందాజు కొద్ది ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా మెయిన్ ఒరిజినల్ వైపు పెట్టేసుకొని ఇది ఇలా పెట్టుకొని మెయిన్ సెంటర్ పాయింట్ చూసేసుకొని ఇలా పెట్టేద్దామండి. ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్ కనపడతా ఉంది. ఫస్ట్ ఈ నెక్ అయితే కుట్టుకుందామండి. ఏదైనా సింపుల్ గా అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. హార్డ్ అయితే పెట్టుకోనండి, మనం ఏ పని చేసినా సింపుల్ గా అయిపోవడానికే చూస్తానండి ఎక్కువ శాతం. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని ఇలా కట్ చేసేసుకుందామండి. ఈ ఒరిజినల్ క్లాత్ ఎక్కువ కూడా ఉంచుతున్నాను, చెప్పలేం, ఉపయోగపడచ్చండి. చిన్న చిన్నగా కట్స్ ఇచ్చేద్దాం. కట్స్ ఇచ్చేసి ఇటు తిప్పేద్దాం ఫ్రెండ్స్. ఇటు తిప్పేసి కుట్ట అనేది వేసేద్దామండి ఫస్ట్ నెక్ దగ్గర. ఫ్రెండ్స్, మీరు మెయిన్ గా చూడాల్సింది ఎక్కడేనండి, చూసినట్లయితే ఫ్యూచర్ లో మనకి ఇలాంటి బ్లౌజులు ఏమన్నా వచ్చినా కూడా సింపుల్ గా కుట్టుకోవడానికి ఒక ఐడియా అనేది ఉండిద్దండి. ఇప్పుడు నెక్ తిప్పేశాను చూడండి,
కరెక్ట్ గా నెక్ తిప్పేసాను. ఇప్పుడు ఇటు నుంచి చూస్తే లైనింగ్ పీస్ కనపడుతుంది కదండి. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ అనేది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ గా నేను వేసుకున్న మార్క్ ఇదండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక 1/2 ఇంచ్ ముందుకి మార్క్ అనేది వేస్తా ఉన్నాను. అంటే ఇంకొక పీస్ యాడ్ చేయకుండా ఇందులోనే కొంచెం ఈజీగా అయిపోయేటట్టు అయితే ట్రై చేస్తా ఉన్నాను. ఇదేమైద్దో తెలియదండి నాకు కూడా. మీకైతే ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒక 1/2 ఇంచ్ ముందుకైతే లైన్ వేసుకున్నా. దీన్ని ఇలా కట్ చేసుకుందాం ఫస్ట్. ఫ్రెండ్స్, మనకి తెలియని చూసి నేర్చుకోవడంలో తప్పులేదండి. నేను కూడా యూట్యూబ్ చూస్తానే ఉంటాను. మన మన పద్ధతిలోకి మార్చుకోవాలండి. అది ఎలా చూసామన్నది కాదు, మన పద్ధతిలో సింపుల్ గా ఎలా కుట్టుకోగలిగామా అన్నదే ముఖ్యమండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ హోల్ అనేది కట్ చేశాను నేను. కట్ చేసేసి ఇప్పుడు ఇది ఇలా మలిచి కుట్టేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కరెక్ట్ గా అది ఎన్ని షేపులు వచ్చిందో అన్ని షేపులు ఈ నెట్ ఫ్యాబ్రిక్ మీద తీసిన వేస్టేనండి. ఇలా మనము సింపుల్ గా ఒక లైన్ అనేది బేస్ చేసుకొని తీసుకొని కుట్టుకుంటే సరి. ఇదైతే సింపుల్ పద్ధతి అని నేను అనుకుంటా ఉన్నానండి. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో అయితే చెప్పండి సిస్టర్స్. ఇది మనకు ఒక యూస్ఫుల్ అయిన టిప్ అనే నేను అనుకుంటున్నానండి. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కూడా ఇలా సింపుల్ గా. ఇది అయితే నా ఓన్ ఐడియా అండి. మీరు కావాలంటే వేరే ఛానల్స్ లో చూడొచ్చు. ఈ ప్యాచ్ కి ఇంకొక లైనింగ్ పీసు ఎదురు వేసి దాన్ని మలిచి కుట్టుకొని ఈ అంచు అనేది బయటికి రాకుండా చేసుకున్నాక ఈ ఒరిజినల్ క్లాత్ కి జాయింట్ వేస్తున్నారండి. నేను అలా కాకుండా డైరెక్ట్ ఇదే లైనింగ్ పీసులు అయితే మలిచి కుడతా ఉన్నాను. మీరు ఇది గమనించండి ఫ్రెండ్స్. ఇళ్లలో కుట్టుకున్నా సరే మనము ఇలాంటి బ్లౌజులు కుట్టగలిగితే మనకి గిరాకీ ఎటు పోదండి. వెతుక్కుంటా కస్టమర్స్ వచ్చి ఇస్తారు. అలాగే మనం ఎలాంటి డిజైన్ కుట్టినప్పుడు మనీ అనేది ఎక్కువ తీసుకోవచ్చండి. ఎందుకంటే కష్టపడి కుడతాం కాబట్టి మనీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు వీడియోలో తొందరగా అయిపోయినట్టు కనపడచ్చండి. ఇది కుట్టడానికి నేను చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఫైనల్లీ నెక్ కైతే లైనింగ్ జాయింట్ చేసేసాను. ఇటుకి తిప్పి చూపిస్తానండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, నీట్గా వచ్చేసింది కదండి. అలాగే సింపుల్ పద్ధతిలో ఇలా ఎలాంటి నెట్టెడ్ నెక్స్ వచ్చినా సరే ఇలా సింపుల్ పద్ధతి అయితే కుట్టుకోవచ్చండి. ఫస్ట్ నేనేమనుకున్నానంటే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇవి ఎన్ని కట్స్ ఉన్నాయో ఈ కట్స్ లాగానే లైనింగ్ క్లాత్ కట్ చేసి అది ఎలా ఉందో అలానే మలిచి కుట్టాలనుకున్నానండి. మళ్ళీ ఆలోచన చేశాను, అది ఎలా ఉందో అలా మలిచి కుట్టినా కానీ పైకి కనపడదు కదండి, అది వెనకపోయేదే. అది ఎందుకు అంత మనము రిస్క్ చేయాలనేసి ఇదిగో ఇలా నా పద్ధతిలో ఇలా కనిపెట్టేసుకున్నానండి. కనిపెట్టి సింపుల్ గా నెక్ అయితే వేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్లు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ లైనింగ్ కూడా జాయింట్ అనేది వేసుకున్నానండి. ఎక్కడ చిన్న ముడత కూడా రాకుండా నీట్ గా జాయింట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ముందు మొత్తం నీట్ గా కట్ చేసేస్తానండి. షోల్డర్ దగ్గర అయితే చంక వైపు ఏం కట్ చేయలేదు. ఇంకా ఇలాంటి నెక్కులు కుట్టుకునేటప్పుడు ఒక షోల్డర్ ఎక్కువ ఒక షోల్డర్ తక్కువ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. మనము పైన క్లాత్ అనేది ఎక్కువ ఉంటే దాంతో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ షోల్డర్ అనేది కొద్దిగా ఎక్కువ వచ్చిందండి. ఈ షోల్డర్ అనేది సైజ్ తగ్గింది చూడండి. ఈ రెండు షోల్డర్లని ఇలా పట్టుకొని ఇదిగోండి ఇలా ఇలా పట్టుకొని ఇలా తీసేసేయండి. కరెక్ట్గా దీని లెవెల్కి అయితే కట్ చేసుకుందాము. ఫ్రెండ్స్ ఇలా కట్ చేయటం వల్ల ఏమైందో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది లైనింగ్ మెయిన్ క్లాత్ సమానంగానే ఉంది. ఇటేమైంది, లైనింగ్ క్లాత్ కంటే ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ వచ్చింది. ఇది ఇలా ఉంచేసుకొని ఈ చంక వైపు అయితే కరెక్ట్గా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఏంటంటే మనకి లైనింగ్ క్లాత్ తక్కువైనా సరే, ఎందుకంటే ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది కదండి, అక్కడ లెంత్ తగ్గింది. ఇది మలుచుకోవడంలో ఒకవైపు ఎక్కువ వెళ్ళిపోయి ఉండొచ్చు, ఒకవైపు తక్కువ వెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకోసం కొంచెం ఇలాంటి ప్రాబ్లం అయితే వచ్చింది. అయినా కూడా ఒరిజినల్ క్లాత్ ఉన్నప్పుడు మనం ఇలా అటాచ్ చేసుకోవచ్చు అండి, ఏం కాదు. ఎందుకంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చినప్పుడు అయ్యో ఒకవైపు తక్కువ వచ్చేసింది ఒకవైపు ఎక్కువ వచ్చేసింది అని చెప్పి అది ఎంత ఉందో ఇటు కూడా అంత కట్ చేయాలని మనం ప్రయత్నిస్తూ ఉంటామండి. అలా కాకుండా కొంచెం ఎక్కువ ఉంచుకున్నట్లయితే మనం బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు ఇరుకిరు కనిపిదండి, నీట్ గా సరిపోయిద్ది. ఇప్పుడు నడుము దగ్గర డాట్లు వేసుకున్నాము. ఒక 4 ఇంచులు, అటు 4 ఇంచులు ఇటు 4 ఇంచులు చూసుకోండి. ఇది నెక్ వెడల్పు ఉంది కాబట్టి డాట్లు ఏం పెద్దగా పడవలేండి, చిన్న డాట్లు పడతాయి. ఈ డాట్ కూడా వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చిన్న డాట్లే వేసానండి నేను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కూడా సిల్వర్ కలర్ పైపింగ్ అయితే వేసుకుందామండి. ఈ పైపింగ్ వేసుకోవడానికి క్లాత్ అనేది 1 ఇంచ్ వెడల్పుతో తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, డబుల్ ఫోల్డింగ్. ఏదైనా సింపుల్ గా తొందరగా అయిపోవడానికే చూసుకోవాలండి. మన పిల్లల్లో కుట్టుకునే వాళ్ళం ఎక్కువ రిస్కులు అయితే పెట్టుకోవద్దండి. అవి ఎలాంటి రిస్కులు అంటే లైనింగ్లు వాష్ చేయటము. లైనింగ్ వాష్ చేస్తే కంపల్సరీ సాగిపోయినట్లు అయిద్దండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ సాగిపోయిన లైనింగ్ ని ఎలా కట్ చేస్తారు ఫ్రెండ్స్? కటింగ్ అనేది అసలు కుదరదండి. ఆ కటింగ్ కుదరినప్పుడు మనకేమనిపించిద్ది, ఎన్నిసార్లు కట్ చేసినా కూడా నాకు బ్లౌజ్ కటింగ్ అనేది రావట్లేదు, నాకు ఇంక రాదులే, అది నేర్చుకొని వేస్ట్లే అని అనుకుంటాము. లైనింగ్ పిండకుండా కట్ చేసి చూడండి, కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అందరు డౌట్ ఏంటంటే లైనింగ్ పిండకుండా బ్లౌజ్ కేస్తే బ్లౌజ్ షింక్ అయ్యిద్ది, పైకి పోతుంది, లేదంటే బ్లౌజ్ అనేది బుగ్గలు వస్తుంది, అంటే ముడతలు. లోపల లైనింగ్ క్లాత్ షింక్ అయ్యేసరికి ఒరిజినల్ క్లాత్ అనేది ముడతలు వస్తుంది అని అనుకుంటా ఉంటారండి. ఆ మాట నిజమే ఫ్రెండ్స్, నేను కాదంటలేదు. ముడతలు ఆ లైనింగ్ ఫస్ట్ టైము మనము బ్లౌజ్ కుట్టించినాక వాళ్ళు వేసుకున్నాక వాష్ చేస్తారు కదండి, అప్పుడు ఖచ్చితంగా లైనింగ్ అనేది షింక్ అయ్యిద్ది, పై క్లాత్ నుంచి సపరేట్ అయినట్టు అయిపోతుంది. 2-3 సార్లు వాషింగ్ చేసేసరికి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కరెక్ట్ గా ఎక్కడ ఇంత ముడత కూడా లేకుండా అతుక్కున్నట్లు అయిపోతాయండి. అంతే తప్పనిచ్చి దానివల్ల ప్రాబ్లం అయితే ఏం రాదు. లైనింగ్లు అయితే పిండకపోయినా ఏం కాదులేండి. ఫాల్స్ మాత్రం, శారీ ఫాల్స్ మాత్రం పిండుకోండి. ఇదో ఫ్రెండ్స్ పైపింగ్ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉంచేసుకొని వేసుకోవటమేనండి. థ్రెడ్ పెట్టకపోయినా థ్రెడ్ పైపింగ్ లాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా వేసుకుందామండి. ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ బ్లౌజ్ కి ముందు జిబ్బు కూడా వేస్తాను. జిబ్బు ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ ముందు భాగాలు అయితే జాయింట్ చేసుకున్నామండి. వెనక భాగాలకి ఇలా కరెక్ట్ గా షోల్డర్లు అనేది పెట్టేసుకొని రఫ్ ఇయ్యండి ఖచ్చితంగా. అదే విధంగా ఈ షోల్డర్ కూడా భుజాల దగ్గర రఫ్ ఇగిపోతే కుట్లు అనేవి ఊడిపోతాయండి. రఫ్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోండి. మళ్ళీ ఇంకొక కుట్టు. కావాలంటే ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు అండి. ఇలా షోల్డర్లు జాయింట్ చేసే కాడైతే 3 కుట్లు అయినా రఫ్ ఇచ్చుకున్నా భుజాలు అనేది జారిపోకుండా, కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటదండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ షోల్డర్లు జాయింట్ చేసుకున్నాక కొంచెం కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వచ్చిందండి. ఇది నీట్ గా ఇక్కడికెక్కడే అడ్జస్ట్ చేసుకుని కటింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుందామండి. హ్యాండ్ కి క్రాసులు తీసుకున్నాం కదా, క్రాసులు ముందుకు వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కట్ వర్క్ చేసినందుకు మనకి బ్లౌజ్ హ్యాండ్ పొడుగు తగ్గినట్టు అనిపించిందండి. అందుకని ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంచుకున్నాను కదా, అక్కడి నుంచి కుట్టడం అయితే స్టార్ట్ చేస్తానండి. ఒరిజినల్ క్లాత్ ఇలా పెట్టేసుకొని మనం వేసే కుట్టు లైనింగ్ అంచు మీద పడితే సరిపోయిద్ది. అప్పుడు ఒక ½ ఇంచ్ క్లాత్ అనేది మనకు మిగిలిపోయినట్టే కదా ఫ్రెండ్స్. ½ ఇంచ్ అనేది హ్యాండ్ అప్పుడు పొడుగు వస్తుందండి. ఇటువైపు కూడా కుట్టుకుందామండి. హ్యాండ్ జాయింటింగ్ కాడ కంపల్సరీ 2 కుట్లు అయితే వేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్ అయితే వేసానండి. ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుందాము. డబ్బా దియమ్మ కుర్ర. రెండు చేతులు అయితే వేసేసానండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుందామండి. ఫైనల్లీ జిబ్బు వేయటం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి.
హ్యాండ్స్ జాయింట్ అయితే చేసుకుందామండి. ఇలా షోల్డర్ కి సమానంగా హ్యాండ్ అనేది పట్టుకొని కొలత బ్లౌజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది సమానంగా మలిచేసుకొని ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని ఎంత ఉందో అంత ఎగ్జాక్ట్ గా కొలత అయితే పెట్టుకున్నామండి. ఒకసారి హ్యాండ్ హైట్ కూడా చెక్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను లైనింగ్ క్లాత్ కంటే ఒరిజినల్ క్లాత్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంచాను కదండి, అందువల్ల మనకి ఇక్కడ సేఫ్ అయితే అయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కటింగ్ అనేది ఇంచు మందం దాకా బయటకు వచ్చేసిందండి. నాకైతే కట్ చేసేటప్పుడు ఐడియా రావట్లేదు, కుట్టేటప్పుడు మాత్రం ఐడియా వచ్చిందండి. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడు జాయింట్లు వేద్దామండి. ఇలా హ్యాండ్ జాయింట్ కలుపుకున్న తర్వాత చంక కూడా ఎంత ఉందో అంత కరెక్ట్ గా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడికి ఉందండి, కొంచెం లూజే పెడుతున్నాను, వర్క్ బ్లౌజ్ కదా. ఇదిగోండి కుట్ట అనేది ఇక్కడికి ఉందండి, కొంచెం పక్కకైతే తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నడుము దగ్గర జాయింట్లు చూడండి. ఈ ముందు భాగానికి ఈ ముందు భాగం సమానంగా ఇలా మలిచి పట్టుకోండి. మలిచి పట్టుకొని మార్క్ అనేది చేసేసేయండి. అలాగే ఇప్పుడు వెనక భాగం ఇక్కడ ఒక మార్క్ ఇవ్వండి. మార్క్ ఇచ్చేసి ఉక్సులు పట్టి, ఈ ఉక్సులు పట్టితోని ఇలా మార్క్ అనేది చేసేయండి. ఇప్పుడు ఈ మార్కుని ఇలా కలిపి పట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు ఏడకుంది అసలు మార్కు. నేను చూడు కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం హ్యాండ్ అనేది లూజ్ ఉంటే బాగానే ఉంటదండి. ఈ లైన్ అనేది స్ట్రైట్ గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, లైన్ అనేది స్ట్రైట్ గా పడిపోయింది చూడండి. ఇప్పుడు అసలు మనం కట్ చేసేటప్పుడు ఒరిజినల్ ఇక్కడికి ఉంది, నేనేం చేశాను ఒక ½ ఇంచ్ దాకా ఎక్కువే తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఖర్చు ఎంత కావాలో అంత ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేద్దామండి. కావాలంటే మనం ఇది ముందు పెట్టుకుని మార్క్ కట్ చేసుకోవచ్చు, కానీ ఉంచుతున్నానండి ఖర్చు, ఒకవేళ టైట్ అయినా కుట్లిప్పుకోవడానికి పనికి వచ్చింది కదా. ఇప్పుడు 3 కుట్లు అనేది పావించు ఆ హ్యాండ్ ఎలా వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ కూడా జాయింట్ వేసుకున్నామండి. కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత ఉందో అంత సేమ్ పెట్టేసుకొని కొంచెం ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత చంక ఇందాక ఏం చేసాము, కుట్టు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం, ఇటువైపు కూడా అలానే ఎక్కువ తీసుకున్నామండి. ఇక్కడ నడుము దగ్గర చూడండి ఫ్రెండ్స్, ముందు భాగానికి ఎలా అయితే మార్క్ పెట్టేసామో అదే విధంగా ముందు పాటు తీసుకొని 2 మడతలు వేసేసి ఇలా కరెక్ట్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వెనక పార్ట్కి ఇందాక ఉక్సుల పట్టి నుంచి మార్క్ చేసాం కదండి, ఇప్పుడు కూడా ఉక్సుల పట్టి నుంచే మార్క్ చేయాలి, కాజాల పట్టి నుంచి మార్క్ చేయకూడదు, ఎందుకంటే జాయింట్ కలిపే ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ మార్క్ని ఇలా కలిపి పట్టుకొని కుట్టు అనేది వేసుకున్నామండి. సేమ్ ఇందాక లాగానే కరెక్ట్గా వచ్చేసిద్దండి హ్యాండ్ స్ట్రైట్ గా. ఇప్పుడు మనకి సరిపోయినంత ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేస్తాము. ఇంకొక 3 కుట్లు అయితే వేస్తానండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందు భాగంలో జిబ్ వేసుకుందామండి. ఈ జిబ్బు ఇలా వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, ఈ ముందు భాగంలో ఈ సెంటర్ కి ఇలా మార్క్ ఇచ్చుకోండి. మనకి జిబ్ అనేది ఎంత హైట్ కావాలో అంత, నాకైతే ఇంత హైట్ సరిపోయిద్దండి, ఇంత హైట్ సరిపోతుంది. ఇప్పుడు జిబ్ కంటే ఫస్ట్ ఈ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకోండి. ఇలా మిడిల్కి అయితే ఇలా గోరుతో ఇలా అనేస్తే లైన్ అనేది పడిద్దండి. మళ్ళీ మార్కర్ తీసుకొని ఆ లైన్ మీద మార్క్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నాకు ఎక్కడికి కావాలో అక్కడికి కటింగ్ అయితే చేస్తున్నానండి. కట్ చేసుకొని
ఈ లైనింగ్ పీస్ మీద మార్క్ ఇచ్చాను కదండి, ఈ మార్కుని కనపడే వైపు ఉంచేసుకోండి. ఇలా అంచు 2 డబల్ ఫోల్డింగ్ వేసేసి కుట్టండి, కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుట్టుకునే పీస్ ని ఇలా మార్క్ దగ్గర పాదం దింపేసేయండి. దింపేసేసి పీస్ ఏమో కింద ఉండాలండి, బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ అనేది పైకి ఉండాలి. ఇలా ఈ మనం వేసుకున్న మార్క్ వెమ్మడే ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి, ఇదో చూడండి నేను వేసిన లైన్ వెమ్మడే కుట్టుకుంటా వస్తున్నానండి. మనం కట్ చేసాం కదా, ఈ కటింగ్ అనేది ఈ మూల దగ్గరకు వచ్చేలా ఈ మార్క్ మీదకి వచ్చేసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ ఇటుకి తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని మళ్ళీ ఈ లైన్ వెమ్మడే ఇది టచ్ అయిపోవాలండి. ఇది ఇలా టచ్ అయిపోవాలి. మళ్ళీ 1/2 ఇంచు ఖర్చుతోటి కుట్టుకుంటా రావాలండి. ఈ చివర్లో అయితే రఫ్లు ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ మిడిల్ కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసుకొని ఈ మూల దాకా కట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ మళ్ళీ మలగదు. ఈ మూల దాకా ఇలా కట్ చేయండి. కట్ చేసేసి ఇది తిప్పేయండి. ఇలా తిప్పేసుకోవాలండి. మనం ఈ మూల దగ్గర చివరి దాకా కట్ చేయటం వల్ల చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పట్టేసినట్టు రాలేదు, నీట్గా వచ్చేసింది. చిన్న చిన్న టిప్స్ అండి, పెద్ద అన్ని బ్రహ్మ విద్య కాదండి, మనం సింపుల్ గా నేర్చుకోవచ్చు. కానీ మనం ఇంట్రెస్ట్ పెట్టాలండి. ఇది ఎలాగైనా మనం నేర్చుకోవాలా, మనం కుట్టాలా, మనం సాధించగలగాల అని మనలో పట్టుదల ఉండాలండి. మనమే అశ్రద్ధ చేసి నాకు రాదులే ఎంత కుట్టినా కూడా అని అనుకుంటే ఏది రాదు ఫ్రెండ్స్. మీరు నమ్మండి, నమ్మకపోండి, నేను నేర్చుకుంటే బ్లౌజ్ కటింగ్ ఒకటే నా సొంతంగా, అదే కటింగ్ సింపుల్ గా ఇప్పుడు మీకు వీడియోలు అనేది కట్ చేసి వీడియోలు పెడుతున్నానండి. ఇంకా ఇవన్నీ ఈ బోట్ నెక్లు, ఈ జిబ్బులు వేయటాలు, ఈ పఫ్ హ్యాండ్స్, ఇవన్నీ నేను కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నానండి. ఓన్లీ బ్లౌజ్ కటింగ్, పర్ఫెక్ట్ కటింగ్ మాత్రం నా సొంత కటింగేనండి. నేను ఏ ఛానల్ ను ఫాలో అయ్యి కట్ చేయట్లేదు, ఎవరి దగ్గర నేర్చుకొని కట్ చేయట్లేదు, నా సొంత టాలెంట్ తోటి నేర్చుకొని కటింగ్ అనేది చెప్తున్నానండి. మీరు ఎవరికైనా నేను చెప్పే కటింగ్ అనేది ఫాలో అవ్వండి, మీకు కూడా పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇటు తిప్పి కుట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఈ అంచులు అనేది ఇలా మలిచి కుట్టేసుకుందాము. ఫ్రెండ్స్, ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో ఉండండి. కటింగ్ అంతా ఒకటే ఉండిద్దండి, కాకపోతే చిన్న సైజ్ వాళ్ళకి, పెద్ద సైజ్ వాళ్ళకి, మిడిల్ సైజ్ వాళ్ళకి డాట్లు వేసుకునే విధానం అనేది మారుతా ఉండిద్ది. కటింగ్ మాత్రం ఒకటేలాగా ఉంటదండి. సైజులను బట్టి, మనం బ్లౌజ్ పొడుగుని, నడుము లూజుని బట్టే కటింగ్లు అనేది చేసుకుంటా ఉంటామండి. అంతేగాని రకానికి ఒక కటింగ్ అయితే ఉండదండి. బ్లౌజ్ కటింగ్ సింపుల్ గానే ఉంటది. నేర్చుకున్నంతసేపే కష్టం అండి, నేర్చుకున్నాక సింపులే. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పోగులు బాకుండా ఇలా అయితే కుట్టేసేసానండి. ఇప్పుడు జిప్పు ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఈ జిప్ అనేది ఇలా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పెట్టుకొని వెనక వైపు జిబ్బు ఇలా వెనక వైపు పెట్టేసుకొని మెయిన్ క్లాత్ అనేది ముందుకి, ఇదిగోండి చూడండి ఇలా చూడండి, నేను చూపించిన విధంగా అయితే కుట్టుకోవాలి. మళ్ళీ ఎక్కడికి వచ్చేసరికి ఇలా అడ్డం తిప్పుకొని ఇలా మళ్ళీ ఇటు తిప్పేసుకుందామండి.
ఈ చివర రప్పించుకోండి. ఇంకొక కుట్టు కూడా వేస్తానండి, కాకపోతే ముందు జిబ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మనకి ఇలా ఫ్రీగా వచ్చేయాల. ఈ కొంచెం ఇది లేచినట్టుంది కదా, ఇంకొంచెం క్లాత్ కుట్టుతో అయితే అడ్జస్ట్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇది ఇండివిజువల్ జిప్ అండి. ఇంకొక కుట్టు వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, లేవకుండా అయితే ఇంకా కుట్టేసేసాను. ఒకసారి మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి, జిబ్ అయితే వేసేసానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక హుక్స్ కాజా వేస్తానండి. ఎందుకంటే మనం జిబ్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా వదిలేస్తే జిబ్ అనేది ఓపెన్ అయిపోద్దండి, టైట్ తగలంగానే. అలా ఓపెన్ కాకుండా ఇక్కడ హుక్స్ కాజా కుట్టాను అనుకోండి, జిబ్ వేసుకొని చక్కగా హుక్స్ కాజా అనేది ఇలా పెట్టుకుంటే కరెక్ట్ గా ఉంటదండి. ఫైనల్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఈ బ్లౌజ్ కి ఎలాంటి ఇంకా చేతి పని అయితే లేదండి, మొత్తం నెక్కు తిప్పేయటమే కదా. ఇంకా నడుముకు కూడా పైపింగ్ వేసేసాను కదండి. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ ఎక్స్ట్రా థ్రెడ్లన్నీ నిదానంగా కింద కూర్చొని నీట్ కట్ చేసేస్తానండి. వీటికి స్టోన్స్ అతికించుకున్నా కూడా చాలా బాగుంటదండి, కానీ అక్క స్టోన్స్ అనేది ఇష్టపడదు, ఇట్లా ప్లెయిన్ వర్క్ ఇష్టపడిద్దండి. ఇంకా నేను ఎలాంటి స్టోన్స్ అయితే అతికిట్లేదు. ఇంకా ఒక కుక్స్ కాజా మాత్రం కుట్టేస్తానండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ అసలు ఎంత బాగుందో, నచ్చిందండి నాకు కూడా. నేను కంప్యూటర్ వర్క్ మిషన్ కొనుక్కున్న కాడ నుంచి 2 సింపుల్ వర్క్లు వేసుకున్నానండి. ఎంతో మందికి హెవీ వర్క్లు వేసి ఇచ్చాను. పెద్ద మిషన్ల మీద ఎంత బాగా ఫినిషింగ్ నీట్ గా ఇచ్చి వర్క్లు వేస్తారో అంత బాగా నేను వర్క్లు వేసి ఇచ్చానండి. అలాగే నెక్కుల కాడికి వచ్చేసరికి ఇట్లా భుజాలు అనేవి జారిపోయినట్లు పెడతా ఉంటారండి, భుజాలు అనేవి ఇట్లా జారిపోయేటట్టు పెడతా ఉంటారండి. నేను అలా కాదు, ఏ సైజు వారికి అయినా సరే నెక్ అనేది కూడా కరెక్ట్ గా పెట్టేస్తానండి. మళ్ళీ మార్కింగ్ కూడా చేయను, మీరు గమనించండి. వర్క్ వేసేటప్పుడు చిన్న డాటే పెట్టి మా వర్క్ అనేది వేస్తాను, ఎలాంటి మార్కింగ్ కూడా చేయను. కానీ భుజాలు జారకుండా వర్క్ అనేది వేస్తానండి. ఒకవేళ నెక్ వెడల పైన స్టిచ్చింగ్ లో మార్చుకుంటానండి. ఇప్పుడు ఇదైతే నేను నిన్నైతే కుట్టలేను అని అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ప్రయత్నించానండి. ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేకుండా ఫైనల్లీ నేను కుట్టేయగలిగాను. ఈ వీడియో అనేది మీ ముందుకి తీసుకురాగలిగాను ఫ్రెండ్స్. ఈ అక్క అయితే ఈ నెట్టెడ్ తోటి నాకు వర్క్ చేస్తావారా అని అడిగినప్పుడు అయితే ఎలా చేయాలని ఆలోచించానండి, మనసులో ఆలోచించుకున్నాను. పైకి మాత్రం చేస్తాను అక్క అని అయితే సమాధానం ఇచ్చానండి. అయితే నేను పెద్ద మిషన్ ఆమెను అడిగాను రా, నాకు చేయటం రాదని అనింది. మరి నువ్వు ఎలా చేస్తావు, మన చిన్న మిషన్ కదా అని అనిందండి. ఎందుకంటే నెక్కులు వెనక నెక్ అనేది 2 జాయింట్లు చేయాల్సి ఉండిద్దండి, 2 సార్లు మార్చాల్సి ఉండిద్ది. ఇదే పెద్ద మిషన్ మీద అనుకోండి, ఈ వర్క్ మొత్తం ఒకసారి పడిపోయిద్దండి. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ మిడిల్, ఈ వర్క్ ఒకసారి పడిద్ది, ఈ వర్క్ ఒకసారి పడిద్ది. అది నాకు ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద వేయటం కదండి, కొంచెం నాకు పాస్గా అనిపించిందండి వర్క్ వేసేటప్పుడు కూడా. కానీ ఎలాగైనా ట్రై చేయాలా, నేను కూడా కుట్టగలగాల అనే పట్టుదలతో మాత్రం వర్క్ వేసి ఫైనల్ గా సాధించానండి. అలాగే స్టిచ్చింగ్ కూడా మీకు కూడా చూపించాను కదా ఫ్రెండ్స్, ఎంత నీట్ గా స్టిచ్చింగ్ అనేది చేశాను. ఒకటి ఫ్రెండ్స్, మనము కస్టమర్ అడిగింది చేయగలిగితే, అంటే ఇప్పుడు ఈ వర్క్ నాకు కావాలి అని అడిగారండి, నేను చేస్తానని చెప్పి ఆన్లైన్ లో డిజైన్ సెలెక్ట్ చేసుకొని కొనుక్కొని ఆ వర్క్ సెట్ చేసి ఫైనల్లీ బ్లౌజ్ కూడా కుట్టిగలిగాను. ఇప్పుడు ఇలా కుట్టాను అనుకోండి, ఇలా కుట్టాను కదా, అక్క ఏమనుకునిద్ది, టైలర్స్ లో పోయి అంతంత రేట్లు ఇచ్చి ఆ కుట్టించుకునే కంటే ఇంట్లో ఉండైనా సరే ఇంత బాగా కుట్టింది అని చెప్పి ఇంకొకసారి ఇంకా ఈ రోజు ఒక బ్లౌజ్ ఇచ్చింది,
రేపు ఇంక 2 బ్లౌజులు ఇయటానికి అవకాశం ఉండిద్ది. ఆల్రెడీ అక్క చెప్పిందండి, ఇది ఎయిరవ్వమా, నచ్చితే ఇంక 2 బ్లౌజులు ఇస్తాను, ఇలాగే నాకు నెట్టి మీద వర్క్లు అనేవి చేసి అని చెప్పి అడిగిందండి. ఆ అక్క అయితే పర్సనల్ గా కూడా నాకు చాలా హెల్ప్ అయింది ఫ్రెండ్స్. ఇవాళ చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి. ఎవరు కూడా మేము కింద పడిపోయిన రోజు రూపాయి పెట్టిన వాళ్ళు లేరు. కొద్దిగా ఆర్థికంగా అయితే నాకు చాలా హెల్ప్ చేసిందండి. లైఫ్ లాంగ్ అయితే గుర్తు పెట్టుకుంటాను. మనకి హెల్ప్ చేసిన వాళ్ళని మన జీవితకాలం గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పటికీ మర్చిపోకూడదు. చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి మీతో ఒక మాట అయితే చెప్పుకుంటున్నానండి. ఈ బ్లౌజు కుట్టించుకున్నాక చాలా మంచిదండి. ఒక తల్లి పిల్లలం కాకపోయినా సొంత అక్కతో సమానం అండి నాకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఫ్రెండ్స్. కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు పెడితే మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే మీరు కూడా అలవాటు పడిపోతారు. ఆల్రెడీ దగ్గర ఒక 5 సిస్టర్స్ అయితే అక్క మీరు చెప్పిన ప్రకారం కటింగ్ చేశాను, స్టిచ్చింగ్ చేసుకున్నాము, కుదిరిని అక్క అని చెప్పి అయితే మెసేజ్ పెట్టారండి. ఈ రోజు పొద్దున నాకు వచ్చిన మెసేజ్ ఏంటిదంటే, అక్క మీరు చెప్పినట్టే కటింగ్ చేసి బ్లౌజ్ కుట్టాను, కానీ నాకు ఫ్రంట్ భాగంలో ఈ ఉక్స్ దగ్గర నుంచి ఇక్కడ చంక వరకు టైట్ గా పట్టేసినట్టుంది అక్క అని అయితే మెసేజ్ చేశారండి. చేస్తే నేను రిప్లై ఏమి ఇచ్చానంటే, చంక దగ్గర కుట్టిప్పమ్మా అని చెప్పాను. అయితే చంక కరెక్ట్ గానే ఉందక్క, మరి చంక దగ్గర కుట్టిప్పితే లూజ్ అయిపోదా అని చెప్పి అడిగింది. అంటే నేను షార్ట్ కట్లు చెప్పానులేండి. మీకు ఒకవేళ ఇందులో పట్టేసినట్లుంటే ఈ చంక కుట్టు దగ్గర నుంచి నడుము కుట్టుండిద్ది కదండి, అంటే చంక కుట్టు ఇప్పకూడదు. చంక కుట్టు దగ్గర నుంచి ఈ నడుము కుట్టు దాకా ఈ మధ్యలో ఈ భాగం కుట్టు అనేది లూజ్ చేయగలిగితే ఈ పట్టేసినట్టు ఉండదండి, ఫ్రీగా ఉండిద్ది. నేను అమ్మాయికి రిప్లై ఇదే ఇచ్చాను. చంక కుట్టు దగ్గర నుంచి నడుము కుట్టు దాకా మధ్యలో కుట్టు అనేది తీరా సరిపోతుంది అని చెప్పాను. అలాగే చేసిందంట. మళ్ళా రిటర్న్ రిప్లై కూడా పెట్టింది, సెట్ అయిందక్క, థ్యాంక్స్ అక్క అని పెట్టింది. మీరు కూడా ఛానల్ ఫాలో అయ్యి కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి. ఈ రోజుల్లో బ్లౌజ్ కుట్టియాలని 200 250 తీసుకుంటున్నారండి. సొంతంగా నేర్చుకోగలిగితే మన బ్లౌజులు మనమైనా కుట్టుకోగలగచ్చు. ఇంట్లో ఉండి కూడా బాగా కుట్టుకోవచ్చండి బ్లౌజులు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. బై.